జగన్పై వైఎస్ఆర్సీపీ పార్టీపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా జగన్కున్న బలాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. అదేమంటే 21వ తేదీన ఆయన చాలా పెద్ద పెద్ద విమర్శలు ఎదుర్కొన్నా కూడా జనవరి 23వ తేదీన తిరిగి ఆయన ఆసరా పథకాన్ని ప్రారంభించినప్పుడు తెలిసే వివరాలు మనకి ఆశ్చర్యాన్ని కొలిపిస్తుంటాయి. అవేంటంటే 5,68,56,709 మంది లబ్ధిదారులకు మొత్తం 25,571 కోట్ల రూపాయల విలువైనటువంటి లబ్ధి చేకూరిందని చెప్పి వివరాలు తెలియజేస్తున్నాయి. ఇదంతా కూడా వేరు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటిలో వ్యక్తులకు చేరినాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్ల సంఖ్య మొత్తం కూడా 4.08 కోట్లు అయితే జగన్ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు 5,68,00,000 మంది పైగా. ఇది జగన్ బలం.